నిన్న మనం ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడిన మీకు గుర్తుందా? తెలంగాణలో కాళేశ్వరం కూలిపోయిందంటే వార్తలు వస్తాయా రావా? ఏమైందా? ఒక్క నిమిషం. ఇప్పుడు కాళేశ్వరం పైన వార్తలు రాస్తారా రాయరా? నేను అనుకుంటానా కాళేశ్వరం పైన వార్తలు రాస్తారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అని నిన్న ఒక వార్త చూస్తాం మనం. నేనేం చెప్పినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేపర్లో రేపు ఈ వార్త రాదు అని చెప్పినా చెప్పలేదా? బరాబర్. ఇప్పుడు ఈ పేపర్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో ఎండింగ్కి వచ్చింది. ఇక్కడ ఎక్కడా కానీ ఎస్ఆర్ఎస్పిలో గండి పడ్డది, పెద్ద బుంగ పడ్డది, వృధాగా నీళ్లు పోతున్నాయి, కొట్టుకపోతున్నాయి, కూలిపోతున్నాయి అని ఏమన్నా వార్త వచ్చిందా? కాళేశ్వరం పైన వార్తలు వస్తాయి. కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, కాలిపోయింది, పొంగిపోయింది, కాళేశ్వరం కడేపిత్తలేదు అని రాస్తారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల లోపల ఉన్న వైఫల్యాలను, ఆ ప్రాజెక్టుల వల్ల ఏర్పడే ప్రమాదాలను రాయరు కాక రాయరు. ఎందుకంటే రాస్తే పైసలు రావు, గొప్పలు రాస్తారు. ఇగో శ్రీశైలం పొడిచింది, నాగార్జున సాగర్ పొడిచింది, ఆ ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి పొంగి బొర్రుతుంది, గేట్లు లేపినాం, ఓ తెలంగాణ ఫుల్లు నీళ్ళు వస్తున్నాయని రాస్తారు. కానీ చెడుగా రావాల్సిన దాంట్లో, నెగిటివ్ గా రావాల్సిన దాంట్లో వాస్తవాలు రాయాల్సి వచ్చాడు స్కిప్ పాస్ పాస్ అంతే. ఇంకా ఇప్పుడు పాస్ అయిపోయింది ఎస్ఆర్ఎస్పిలో బుంగ పడ్డది, అది వార్త రాయలే, పాస్. ఇది ఇట్లుంటది. కింద హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపుతారు. ఇప్పుడు ముడి కింద హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపుతారు, చూసుకొని. శ్రీశైలానికి రికార్డు వరద వచ్చింది, లేపిండు. 41 ఏళ్ల నాటి నుంచి 2039 టీఎంసీ రికార్డు బద్దలుగా వచ్చింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 30 సార్లు గేట్లు ఓపెన్ చేసారు, కానీ నీళ్లు మనకు రాలే. గేట్లే ఓపెన్ చేసారు, కానీ నీళ్లు మాత్రం ఆందోళన తాగింది. పోతిరెడ్డి పాడికెళ్ళి ఆందోళన తాగింది, అది చెప్తలేరు. ఇంకా కొనసాగుతున్న వరద నవంబర్ వరకు ఉండే ఛాన్సు. పోతిరెడ్డి పాడు ద్వారా 200 టీఎంసీల పైగా ఏపీ వాడకం. షాబాష్ షాబాష్, ఒప్పుకుంటుంది. ఇక్కడ పోతిరెడ్డి పాడు ద్వారా 200 టీఎంసీల పండే పైన చంద్రబాబు నాయుడు దోసుకొని పోయిండు. మేము మూసుకొని పండుకున్నాం. మీ ఈడంగా గేట్లు లేపుతా అంటే ఆడంగా చంద్రబాబు నాయుడు మంగళారతిని వలికిండు. మంగళహారతిని వలకవే మా చంద్రన్నకు. మేమేం చేసినాం? ఓ ఉత్తమ్ కుమార్ గారు గేట్లు లేపినారు ఇవాళ. ఈ డైలాగులు కానీ అయిపోయింది మన బతుకు. వాడేమో ఆడంగా తోడుకొని పోయిండు ఊరికన్నా ముందల. మరి మనం ఎన్ని వాడుకున్నాం? ఇంకో నా సాగర్లో కుడి ఎడమ కాలువల ద్వారా 200 టీఎంసీల వినియోగం. అట్లా కాదు, మాకు కావాల్సింది ప్లీజ్. నాగార్జున సార్ కుడి కాలువ నుంచి ఎన్ని నీళ్ళు పోయినాయి? 50 టీఎంసీలు ఎడమ కాలువ అయితే 150 టీఎంసీలు కుడి కాలువ కావచ్చు. ఆ గేట్ లేక ముందుకి ఆడంగా నాగార్జున సార్ కుడి కాలువ కొట్టుకపోయారు. ఇక్కడ వీళ్ళు ఎంత కిరాతకులు అంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏపీ తీసుకపోయిన నీళ్ళ గురించి రాయరు ఇక్కడ. మరి తెలంగాణ ఎన్ని నీళ్ళు వాడుకుంది అది కూడా రాయరు కదా. ఇప్పుడు 2133 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి, సంతోషం, గొప్ప విషయమే. వరద వచ్చింది, ఓకే. ఈ 2133 టీఎంసీలల్లా ఎన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి, ఎన్ని నీళ్లు ఆంధ్ర వాడుకుంది, ఎన్ని నీళ్లు తెలంగాణ వాడుకుంది? తెలంగాణ ఇప్పుడు నాగార్జున సారు తెలంగాణలో ఉంది, శ్రీశైలం తెలంగాణ బార్డర్ ఉంది. ఇందులోకి వెళ్ళి తెలంగాణ ఎన్ని నీళ్ళు వాడుకున్నావు? ఆంధ్రోని కంటే సుక్క నీళ్ళు ఎక్కువ వాడుకోవాలి కదా, అవునా కాదా? నాకు తెలిసిన సంగతి కదనే. సుక్క నీళ్ళు అన్న ఆంధ్ర కంటే ఎక్కువ తెలంగాణ వాడుకుంది అని నిరూపించమంటే అన్న. అంతే, నేను చెప్పిన తప్ప? కరెక్ట్ మాట కదా అది. 200 టీఎంసీలు పోతేటి పాడికెళ్ళి పోయినాయి, కుడికాలో ఎడమ కాలోకి వెళ్ళి 200 టీఎంసీలు పోయినాయి. ఆ ఎడమ కాలోకి వెళ్ళి మేము వాడింది ఎంత? అదొకటే కదా మరి. ఆ ఎస్ఎల్బిసి గంగలు కలిసిపోయా, మరి ఇంకా లేదుగా మాకు. ఒకరే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మా అభిమాన నాయకుడు, అందుకే మమ్మల్ని కుడిపించండు సరిపోను. మీరు మూసుకొని బందరా తోసుకొని పోయిండు. ఇలా కథలు చెప్తారు మాకు, సిల్క కథలు చెప్తున్నారు. అబ్బా నీళ్లు ఫుల్లుగా వచ్చినాయట, మనం వాడుకున్నామట, బలిసిపోయినామట మనం.